తామర గింజల కూర చేశాను అనమాట. ఫస్ట్ టైం నేను కూడా ఈరోజే తినడం. చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా చాలా బాగుంది. ఒక కప్పు తామర గింజలు తీసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట. పల్లీలు 2 స్పూన్లు అదే బాండట్లో వేయించుకున్నాను. కొబ్బరి, కొంచెం జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, 2 ఏలకలు, కొంచెం పల్లీలు, 2 స్పూన్లు పల్లీలు బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. బాండెట్లో ఆయిల్ వేసేసి ఒక పెద్ద ఆనియన్ ముక్కలు చేసుకున్నాను అనమాట. 2 పచ్చిమిరపకాయలు, ఆనియన్ బాగా వేపుకొని అందులో కరివేపాకు కూడా కొంచెం వేసేయాలి. మసాలా దినుసులు, చెక్క, లవంగం, కొంచెం సోంపు వేసేసి టమోటాలు వేసేయాలి. కొంచెం ఆకు కూడా వేయాలన్నమాట. దాంట్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందులో వేసేసాను. టమోటాలు బాగా వేగేసా బాగా కలిపేసుకున్న తర్వాత మనకి సరిపోను ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పౌడరు వేసి బాగా కలిపేసుకున్నాను. బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేపుకోవాలన్నమాట. బాగా వేపుకున్న తర్వాత ఇక మనకి సరిపోను వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కుత ఉడికేటప్పుడు తామర గింజలు అయితే అందులో వేసేయాలన్నమాట. వేసేసి కలిపేసి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్ల పెరుగు అందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా బాగా కలిపేసి దించేసుకుంటే తామర గింజల కూర రెడీ. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. చపాతీకైనా అన్నానికైనా బాగుంది చాలా.